జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎలాగైనా తాతయ్యని లోకేశ్వరిని నిద్ర లేపేలా చేయాలి. వెళ్ళి జోలపాట పాడుకుంటారు. ఎలా? ఇక్కడేం చేస్తున్నారు? నీకోసమే డాక్టర్తో మాట్లాడుతున్నాను. డాక్టర్తోనా? నాకేమైంది? ఏం లేదు వాడేదో జోక్ చేస్తున్నాడు అంతే. అక్కడ అమ్మ వాళ్ళు భోజనానికి సిద్ధమని వెయిట్ చేస్తూ ఉంటే జోకులు అవసరమా? భోజనాలా? మీ అందరికీ ఇష్టమైన రకరకాల వంటల్ని ప్రిపేర్ చేశాం. అనయ్య ఆకలి దంచేస్తుందిరా, వెళ్దాం. నాకు అలాగే ఉందిరా. బాబీ ఏమండి, నేను చెప్పేది వినండి. ఏంటి అయినది? ఏదైనా తిన్న తర్వాతే రండి రండి. ఏమండి ఏమండి బాబీ బాబీ ఏమండి, నా మాట వినండి. అబ్బా, వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఓ ఆల్రెడీ కూర్చున్నారా? మమ్మల్ని తినడానికి రమ్మని నువ్వెక్కడికి వెళ్ళావమ్మా? మిగతా వాళ్ళందరినీ పిలవాలి కదా కాకి. తొందరగా వడ్డించమ్మా, ఆకలి దంచేస్తుంది. అదిగో మనోళ్ళు కూడా వచ్చేసారు. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. ఓకే. చాలా కాలం తర్వాత మా ఆవిడ మీ అందరి కోసం అందరికీ ఇష్టమైనవన్నీ వండి పెట్టింది అల్లుడు. నాన్నగారు మీతో మాట్లాడుతుంటే మీరేంటి దిక్కులు చూస్తున్నారు? నాతో మాట్లాడుతున్నారా? ఎక్కడున్నారు? ఇదిగో ఇక్కడ కూర్చున్నారుగా. ఓ అనయ్య, మామయ్య గారు అక్కడున్నారంట. ఉన్నారంట ఏంట్రా? ఎదురుగా కనబడుతున్నారు కదా. కనబడుతున్నాడా? అవును, అదిగో. నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావు అన్నయ్య. మరేమనుకున్నావురా? మరి ఈ ముసలోడు ఎక్కడున్నాడు? ఏంటి ప్లేట్ ఎలా పెట్టుకున్నా? తిప్పుకోవడం కూడా రాదు. అదిగో తాతయ్య మాట్లాడుతున్నాడు. అంటే ముసలోడు ఆ పక్కన ఉన్నాడన్నమాట. ఈ వరుస ఖాళీ. కూర్చుందాం. నమస్కారం. నువ్వు కూడా కూర్చోకుండామ్మా. ఇక్కడ ప్లేస్ లేదు కదా తాతయ్య, మీరు కానివ్వండి. నేను లోకితో పాటు తర్వాత తింటాను. లోకి పట్టించు. కాకి పైన అక్కడే. ఆహాహా, ఇదిగో నీకు ఇష్టమైన బెండకాయ పులుసు. చాలమ్మా. తాతయ్య మీరు కూడా వేసుకోండి. ఏం అర్థం కావట్లేదే. తినండి నాన్న, తినండి తినండి. బెండకాయ పులుసు అదిరిపోయింది. బెండకాయ పులుసా? ఏమండి తినండి, తినండి. మాణిక్యం, మనం ఎదురుగా చూస్తూ కూడా కనబడినట్టు అలా మాట్లాడతారేంటి? అంటే మీరందరినీ చూసిన ఆనందంలో వాళ్ళకేం కనపడలేదు తాతయ్య. లేని ముసలోడికి మన మీద డౌట్లు రావడం ఏంటో, వదిన వాడికి క్లారిటీ ఇవ్వడం ఏంటో, ఇదెక్కడ దరిద్రం అన్నయ్య? ఏమండి, అదే నేను చెప్తుంటే వినిపించుకోకుండా వచ్చేసారు. ఏంటమ్మా, ఏంటా కొసకొసలు? కూరని అద్దరిపోయాని చెప్తున్నా. అత్తయ్య గారు వస్తే థ్యాంక్స్ చెప్దామని చూస్తున్నా. అవును, అమ్మేది ఉన్న క్యారెక్టర్స్ తోనే చూస్తుంటే లేని క్యారెక్టర్ అడుగుతావా? సారీ. ఏమండి, మీరిద్దరూ తింటున్నట్టుగా యాక్ట్ చేయండి. నేను ఇప్పుడు అయ్యో అన్నున్నాయి కదా, తినండి. సరే, నేను వెళ్ళి పిన్ని పిలుచుకొస్తాను. అటగానమ్మా. వెళ్ళు. ఏంటో మొహమాట పడకండి. తినండి. తినండి. వేనా? ఇంకొంచెం చేయమ్మా. పప్పేమ్మా. తాతయ్య నీకు కూడా వేయమంటావా? అరే మీరేం చూస్తున్నారు? తినండి. చికెన్ పీస్ తింటా, చాలా ఇది పట్టించరా? కొంచెం తినండి. బాగుంది, చాలా బాగుంది. మీకేమైనా కావాలా? ఇదిగో. చికెన్ పెట్టు. అమ్మా ఇంకొంచెం.
చాలా కాకి నీకేమైనా కావాలా వద్దు సరిపోద్ది. కొంచెం రేయ్ ఇంకా నా వల్ల కాదురా. నవల కూడా కాదు. జంప్ అయిపోదాం పద. ఇక్కడికి ఆ, అరే రే రే రే. అప్పుడే చేతులు కడిగేస్తున్నారేంటి? ఆ కడుపు నిండిపోయింది. అదేంటి మనోడా, మా వంటలు మీకు నచ్చలేదా? నచ్చకపోవడమా? ఇలాంటి భోజనం లైఫ్ లో ఇంతవరకు చేయలేదు, ఇంకెప్పుడు చేయం కూడా. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మీరు తినండి, మీరు తినండి. తినండి. ఆ. తాతయ్య గారు వెళ్ళొస్తా ఉండే. ఆ. లోకే, తాతయ్య మీ అమ్మ వంట అదరగొట్టేసిందే, నువ్వు గుండమ్మ కూడా తినేసేయండి. ఆ, మ్. తాతయ్య ఇదిగోండి, మీరిద్దరు పాలు తాగండి. తాగండి. మళ్ళీ పాలు ఎందుకమ్మా? అయ్యో భోంచేసిన తర్వాత మీ ఇద్దరికి పాలు ఇవ్వమని పిన్ని చెప్పింది. పిన్నా మాకేమ్మని పిని చెప్పిందా? ఆ, ఇదిగో చూసావా లోకే, మీ అమ్మకి ఏంటి అంత ప్రేమ? లోకి ఏంటి తాగు, నేను భోజనం చేయలేదు కదా. అందుకే తాగమంటున్నాను. తాగు తాగు. తాగు. అమ్మా. మ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.